వీటిని బట్టి తెలుస్తోంది శరణ్య కనీసం ఈ బెడ్ పైన కూడా పడుకోవడం లేదు. ఇద్దరి మధ్య దూరం. ఒకే గదిలో ఉన్నా ఒంటరిగా ఎవరికి వాళ్ళు బతికేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ఇలాగే ఉన్నా కూడా చూస్తూ నేను ఊరుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఇక్కడేం చేస్తున్నావు శరణ్య? అత్తయ్య, అది ఈ సోఫా కింద చెత్త అంతా పడిపోయి ఉంటేను శుభ్రం చేస్తున్నాను. కాఫీ ఇమ్మంటారా? క్లారిటీ ఇవ్వు. దేనికి అత్తయ్య గారు? ఎందుకు అలా ఉన్నావు? అది అత్తయ్య గారు, రాత్రి నిద్రపోలేదా? అవును అత్తయ్య గారు, నిద్రపోలేదు. సమస్య ఏంటి? నీకు దర్శన్కి మధ్య సమస్య ఏంటి అని అడుగుతున్నాను. అయ్యో అత్తయ్య గారు, ఎందుకండి ఇలా అడుగుతున్నారు? అయినా నేను చాలా అన్యోన్యంగానే ఉంటున్నామండి. రాత్రి మొత్తం ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూనే గడిపాం. అందుకే నిద్రపోలేదు. నువ్వెంత కవర్ చేసినా నీ కళ్ళు నిజాన్ని కప్పిపుచ్చలేకపోతున్నాయి శరణ్య. మీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అని నీ మాటల ద్వారానే నేను తెలుసుకోక్కర్లేదు. చెప్పు శరణ్య, దర్శన్ నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా? ఏ విషయం మీదనైనా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? ఏంటో చెప్పు శరణ్య. నా దగ్గర నువ్వు నిజం దాచొద్దు. అత్తయ్య గారు, ప్లీజ్, నేను అబద్ధం చెప్పడం లేదు. నా మాట దయచేసి నమ్మండి. మీకు కాఫీ తీసుకురమ్మంటారా, టీ తీసుకురమ్మంటారా? కాఫీ కదా రోజు తాగేది, తీసుకొస్తాను. నమ్మే పరిస్థితి దాటిపోయింది శరణ్య. ఇంకా మీ మధ్య దూరం పెరగనివ్వను. మిమ్మల్ని ఒకటి చేయడమే నా లక్ష్యం.